రామాయంపేట మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి 20 గుంటల భూమి కేటాయించిన తహసీల్దార్ రజనీ కుమారి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. కార్యాలయం కోసం 20 గుంటల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ రజనీ కుమారి అధికారికంగా కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. దీంతో ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న శాశ్వత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండటంతో ప్రజలు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త భవన నిర్మాణంతో మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ భూమి కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే రామాయంపేట ప్రాంత ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సౌకర్యవంతంగా అందుతాయని పేర్కొన్నారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్ మున్సిపాలిటీలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ బిల్డింగ్ అనేది శాంక్షన్ రావడం జరిగింది. ఇదివరకు పంపించిన సర్వే నంబర్ 1474లో ఎక్స్టెంట్ 20 గుంటాస్ ల్యాండ్ అలైనేషన్ ప్రపోజల్స్ అనేది పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అండ్ ఐడెంటిఫై చేసి ఎస్ఆర్ఓ గారి సమక్షంలో అండ్ మున్సిపల్ చైర్పర్సన్ గారి సమక్షంలో ల్యాండ్ అనేది చూపించడం జరిగింది. అకార్డింగ్లీ ఫర్దర్ ప్రపోజల్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పంపడం జరుగుతుంది. మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామంపేట అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చడానికి దానికి నిదర్శనంగానే ఇమీడియట్లీ మన మున్సిపల్ లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర 1473 సర్వే నెంబర్రా 74 సర్వే నెంబర్రా 20 గుంటల భూమిని ఐడెంటిఫికేషన్ చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నిధులు శాంక్షన్ చేయించినాడు. మరియు తొందరనే ఈ బిల్డింగు పూర్తి చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండాలంటూ ప్రయత్నం చేసి ఎల్లవేళ అభివృద్ధికి తోడ్పడి ఉంటున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ తహసీల్దార్ రజనీ మేడం గారు మరియు ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ యాదగిరి సార్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి మా గౌరవ కౌన్సిల్ మెంబర్స్ రామంపేట పట్టణ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ హాజరై ఈ యొక్క స్థలం అయితే ఈ ఏరియా మంచిగా ఉంటుందని చెప్పి ఈ యొక్క స్థలాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఏదైతే స్లాబ్ స్ట్రక్చర్లు ఆగి ఉండి అప్పుడు బీఆర్ఓ లేని టెండర్స్ పెట్టి చిన్న కాంట్రాక్టర్లను ఎంతో ఇబ్బందికి గురి చేసిన గత ప్రభుత్వం. ఎందుకంటే దానికి స్లాబ్ చేసి ఒక 7 ఇయర్స్ అవుతుంది, ఎలాంటి అది లేవు. దాన్ని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తొందరలే దాన్ని కూడా నిధులు శాంక్షన్ చేయించి స్ట్రక్చర్ పూర్తయ్యేటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసు మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసు అన్ని ఆఫీసులు ఒకటే దగ్గర ఉండడం మన రామంపేట ప్రజలకు మరియు చుట్టుపక్కల అన్ని ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలందరికీ కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారు మా మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న కూడా రామంపేట అభివృద్ధికి ప్రతి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ యొక్క ప్రైవేటు భవనాలల్లో ఎలాంటి ఆఫీస్ ఉండద్దు, అప్పుడే మన రామంపేటకు మన అభివృద్ధికి ఒక సూచిక కనబడదని చెప్పి మంచి నిర్ణయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. జై కాంగ్రెస్.